మహిళా సిబ్బంది అందరూ కూడా వేదిక మీదకి రావాలి. సత్యవతమ్మ గారిని సన్మానించాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని కోరుతున్నాం. మన నబార్డ్ DDM గారు కూర్చో. అరుణ శాలువాలు ఎక్కడ పెట్టా బాక్స్ రూమ్ తాళం ఎవరి దగ్గర ఉంది? మన DDM గారు శాలువా ఏదో మరణ ఇంకోటి మా ARD సంస్థ మేడం గారు పూలమాల MPDO గారు శ్రీనివాస్ గారు మెమంటో. థ్యాంక్ యూ సత్యవతమ్మ, మా సన్మానాన్ని నువ్వు స్వీకరించినందుకు. నువ్వేదో చెప్పాలనుకుంది చివరిగా చెప్తే. సార్, నువ్వు యానాదుల కోసం ఎంతో ఇదే ఆ రోజు అంబేద్కర్ చెప్పిన మాటలు ఈరోజు నీలో నువ్వు నడిచే అడుగుల్లో కూడా అంబేద్కర్ జాడే కనపడుద్ది. ఎందుకంటే ఈరోజు గుర్తించి యానాదులకి ఇంత పని చేస్తున్నావంటే నీకు చాలా గొప్ప విషయం. అందరికీ రాదు ఆ ఓర్పు. ఒకటి కూడా సార్ నాకు కొరవ, కొంతమంది పిల్లలు చదువుకొని ఫీజులు కట్టలేక బళ్ళు మానేస్తున్నారు. మా పైకి లేవు ఏదో అమ్మాయి పెద్దమ్మ మీ కూతురు మన మేడం 10,000 ఇచ్చింది ఫీజుకి, వాళ్ళు కట్టారు. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ ఫీజు కట్ట రోజు ఏడుతుంది. నేను పైకి లేక మనం ఇటు రమ్మను ఇట్రా, అందుకని నాకు రోజు బాధ. అమ్మాయిని చూస్తే ఏంది అమ్మాయి కప్పులు కడుగుతుంది గిన్నెలు కడుక్కుందంటే డబ్బులు లేవు, ఫీజు కట్టి బడికి. ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు సార్. నాకు అది ఒక్కటే కొరవ సార్. నాకు ఆ కొరవ తీరవాలి. మీరు పిల్లలు చదువుకోవాలి. పిల్లకాయలు ఎరగబడిపోయిన పిల్లలందరినీ కూడా మీరు ఆదుకొని చదివియాలి. మీరు ఎంతోమందిని చదివించారు, ఉద్యోగాలు తెచ్చారు. ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలి సార్. ఎందుకంటే భర్త లేని వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు, పింఛన్ లేక, బిడ్డలు చదివి లేక, పనులు బాలేక ఎంతో. అందుకే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేయొద్దని చేస్తారు, బిడ్డలు సాగిన పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ నాకు మన జిల్లాలో ఎన్ని కుటుంబరాలు ఉన్నాయో, ప్రతి ఇంట్లో ఏం తింటున్నారో ఎట్లా ఉంటున్నారు ఎందుకు కొనుక్కున్నా కూడా నాకు నిద్ర రాదు. ఏ ఇంట్లో ఈరోజు ఎట్లా ఉంటారు, ఏ కాలనీలో పొదుపుళ్ళు అంట. ఇప్పుడు పొదుపులు ఇందుకూరు భవానీ కాలనీలో పొదుపుళ్ళు, మరి బట్ల కాగుల్లో పొదుపుళ్ళు, సింగపేటలో పొదుపుళ్ళు, ఎట్లా సొసైటీలు చేసాం. జానకమ్మ మాకు 4 లక్షల రూపాయలు పండించింది. 4 టక్ ఆటోలు వచ్చింది. కరోనాలు అయ్యి పోయినాయి. తర్వాత మాకు ఆ ప్రభుత్వంలో కూడా కనీసం కేజీ బియ్యం కూడా ఇలా సొసైటీలు ఉండి కూడా, ఆఫీసులు ఉండి కూడా మమ్మల్ని ఆలకించాలి. అని ఈరోజు మీరు ఇంత మంచి ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సార్ చెప్పాడు మీకు ఒక యూనిట్ ఇస్తాం, మీరు ఏం చేసుకున్న మహిళలు అన్నారు. అవును సార్, ఒక గ్రూపులుగా బరులో మేకలు లేదంటే ఏదన్నా మన అప్పుడు సార్ మమ్మల్ని కాకినాడ పంపించారు. అక్కడ మేము చికెన్ ఊరగాయ, మరి రొయ్యి ఊరగాయ ఇట్లాంటివి నేర్చుకున్నాం మేము కాకినాడ ట్రైనింగ్లో. అవి మేము ఇక్కడికి వచ్చినాక కొన్నాళ్ళు మేము ఇళ్లలో చేసుకున్నాం. మనకి కుదురుతుందా లేదని. నెల రోజులు ఉండేది మా కూరగాయ పచ్చడి ఇంట్లో చికెను. మన మామూలుగా నాటు ఇవ్వని కొత్త అయ్యే బాయలేరు కోళ్ళు పనికి రావు మళ్ళీ. అట్లాగే ఇప్పుడు సారు
ఇట్లాంటివి కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఈ పిల్లకాయలు చదువుకునే వాళ్ళు ఎక్కడెక్కడ డాపుట్ అయిపోయినారో ఎక్కడ ఉండారా అని ఆలోచించి మీరు ఆ బిడ్డలు కూడా ఏదైనా సహాయం చేసి వాళ్ళని మళ్ళీ పంపించేటట్టు ఏర్పాటు చేయాలని అదొక్కటేసారి నా కడుపులో కొరవ. మహిళలకు లోన్లు బర్రెలు మాకు గోల్డ్ సార్ డైరీ పాల డైరీలు, ఎందుకంటే మా పల్లెటూళ్ళు మాకు గిడ్డు ఉంటుంది అన్నీ ఉంటాయి. మాకు అట్లా ఇచ్చారనుకో ఆ డైరీల మీద మేము పని చేసుకొని బతకగలిగి ఉన్నాం. మామూలుగా చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళలో సైకిళ్ళు టీఎస్ బళ్ళు ఇస్తే చాలు సార్. ఏంటంటే అందరూ చేపలే పట్టరు, అందరూ బర్రెలు మేపరు. 4 రకాలుగా ఉంటాయి. 4 రకాల్లో 4 రకాలుగా మమ్మల్ని ఆదుకుంటే మీరు నవాబు ద్వారా చాలా థ్యాంక్స్ సార్. మీకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు సార్. సత్యవతం గారు ఆఖరి పంచ్ నాదైతే ఆ కిక్కే వేరన్నట్టుగా ఆవిడ కోరారు. ఆవిడ ఆత్మలో ఏ మనసులో అయితే ఏ మాట ఉందో అది కూడా మన ముందు చెప్పారు. అమ్మ, మీరు ఈ రొయ్యల పచ్చళ్ళు తయారు చేయడం కానీ చికెన్ పచ్చళ్ళు తయారు చేయడం కానీ యూనిట్ పెడితే నాబార్డ్ డీడీఎం గారు మేము లోన్లు ఇస్తాం. అది మీరు కొంచెం మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి దాన్ని ఉపయోగపెట్టుకోండి. అది ఎందుకంటే మీరు శిక్షణ తీసుకున్నారు, అది 10 మందికి నేర్పించండి. సార్ మాకు డబ్బులు లేవు కదా, మేము పెట్టలేము పెట్టుబడులు. మీరు ప్రాజెక్టు ఒకటి రిపోర్ట్ మేము తయారు చేసి మీ ద్వారా మేము బ్యాంక్ పంపిస్తాము. నేను నాబార్డ్ సారు ఇంకా ఎల్డిఎం సార్ ఉంటాము. మేము అప్రూవ్ చేసి బ్యాంకులు పంపించి అవసరమైతే కెనరా బ్యాంక్ నుంచి మన రవిశంకర్ గారు కూడా మాట్లాడి కెనరా బ్యాంక్ ద్వారా కూడా ఇప్పిస్తారు. కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి జిఎం గారు చాలా ఫిషరీస్లో దాదాపుగా మార్చిలో అయితే దాదాపుగా ఒక 112 ఇచ్చారు. సో మనకు కోఆపరేటివ్ బ్యాంకుని కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వారిని ఆ బ్యాంకు తరపు నుంచి కూడా మనం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బషీర్ గారు ఎలాగో మీ పక్కనే ఉన్నారు. మనం వాళ్ళ అబ్బాయి పేరు మీద ఇచ్చారు. ఇప్పుడు ఎంత కావాలి? 57,000 ఉంది సార్. అంటే స్కాలర్షిప్ పడతా ఆ స్కాలర్షిప్ గురించి కనుక్కొని నీకు పూర్తి ఫీజు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాము. డోంట్ వరీ, నువ్వు ఏడవద్దు. నువ్వు మళ్ళీ హోటల్లో వెళ్ళి పనిచేయద్దు, చదువుకో. నువ్వు చదువుకున్న తర్వాత నాకు తెలిసిన అధికారులకు చెప్పి నీకు ఉద్యోగంలో పెట్టించే బాధ్యత కూడా నాది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులు ఎంతో సమయం వెచ్చించి మనందరి గురించి ఇంత దూరం వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి